మా వాకిట్లో మెంతికూర ఏ విధంగా మేము గ్రో పెంచుతున్నామో మీకు ఈ వీడియో ద్వారా ఈరోజు తెలియజేస్తున్నాను. ఇదిగోండి, ఈ కొంచెం ప్లాస్టిక్ టబ్ చిన్నది తీసుకొని అందులో మట్టి, కోకోపీటు, సేంద్రియ ఎరువు, ఆవు పేడ అవి ఉంటాయి కదా, అది సేంద్రియ ఎరువు ద్వారా మనం ఈ విధమైనటువంటి మెంతికూర అభివృద్ధి పెంచుతున్నాం మా వాకిట్లోనే. దీనికి పెద్ద గార్డెన్ ఏం అవసరం లేదు, మన వాకిట్లోనే మనం పెంచుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఈ మెంతికూర ఎంత హెల్తీగా వచ్చిందో. దీన్ని మనం ఏమీ లేదండి, ఇవి నేను చెప్పినటువంటి అవి వాటి ద్వారా ఒక టబ్బులో వేసుకొని మెంతులు విత్తనాలుగా తీసుకొని మనం మార్కెట్లో దొరికిన మెంతులు తీసుకొని ఇలాగ మనం జల్లినట్లయితే అవి ఈ విధంగా మనం హెల్తీగా సేంద్రియ ఎరువు ద్వారా మంచి హెల్తీ మెంతికూరను మనం వాడుకోవచ్చు, ఇంట్లో మనం వాడుకోవచ్చు, మనకు సరిపోయేటట్టుగా మనం పండించుకోవచ్చు. ఒక టబ్బులో ముందు వేసిన తర్వాత వారం రోజుల తేడాలో ఇంకో టబ్బు సేమ్ టబ్బులో అలా విధంగా చేసుకొని వారం రోజుల తేడాలో మెంతులు వేసుకొని ఇస్తే పండించుకుంటే ఇది కట్ చేసిన వారం రోజులకి మరలా ఇది అందుబాటుకు వచ్చేస్తుంది అనమాట. సో హెల్దీ ఫుడ్ మనమే తయారు చేసుకొని తినవచ్చు. ఇప్పుడు మేము దీన్ని ఏ విధంగా ఇలాగ కట్ చేస్తామో మీకు చూపించి, ఆ కట్ చేసినట్టు ఇలా కట్ చేసిన తర్వాత ఆ పైదంతా మనం వాడుకున్న తర్వాత ఇలాగ వాడుకున్న తర్వాత కిందన మొదలు ఉంటాయి కదా, దాన్నే మరలా ఆ మట్టిలో మనం కలిపేసుకుంటే అది ఎరువు కింద ఉపయోగపడుతుంది. చాలా బాగా చూడండి ఏ విధంగా ఎంత హెల్తీగా ఉందో, చాలా బాగుంది. సేంద్రియ ఎరువుల ద్వారా పండించుకున్నటువంటి ఆకుకూరను మనం తిన్నట్లయితే మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో వీడియో ద్వారా మీకే తెలుస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.